ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రో న్యూమరాలజర్, ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ఇది కలియుగము. మరి కలియుగంలో అన్ని 99.9% సమస్యలు డబ్బు వల్లే. డబ్బు బాగుంటే ఏ సమస్యలు ఉండవు అంటూ ఉంటారు. మీనరాశి వాళ్ళ గురించి మాట్లాడదాం. వీళ్ళకి ధనాన్ని ఇచ్చే అధిపతి ఎవరు? వీళ్ళకి ఫైనాన్స్ బాగుండాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటారు? అలాగే గ్రహాలతో సంబంధం లేకుండా రాశిని బట్టి జీవితంలో ఒక్కసారన్నా ఏ ఆలయానికి వెళ్ళొస్తే వీళ్ళ లైఫ్ బాగుంటుందంటారు? సో మీనరాశి అనగానే రాశాధిపతి గురువు గనక, సో ధనకారకుడు వీళ్ళకి గురువు కాదు, రాశాధిపతి గురువు. సో ధనం మనం ఆలోచించినప్పటికీ ధనం కావాలి అనుకుంటే వీళ్ళు ధనాధిపతి ఎవరు మనకి, ధన భాగ్యాధిపతి వీళ్ళకి కుజుడు అవుతాడు. సో అంటే వీళ్ళు కొంచెం ఏ విషయమైనా ఎమోషన్ని కాకుండా ప్రాక్టికల్గా కొంత ఆలోచించాలి. వీళ్ళు చాలా వరకు ఏంటంటే ఏదైనా ఒక ఎమోషనల్గానే వెళ్తారు. అది ఏంటంటే నాకు నచ్చితేనే నేను చేస్తాను, ఓ సినిమా డైలాగులు ఉంటాయి కదా, నాకు నచ్చితే నేను చేస్తాను, నాకు నచ్చితే నేను చూస్తాను అని చెప్పేసి. అలాగే వీళ్ళ తత్వం ఉంటుంది ఎప్పుడు మనం. అలా ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళు మోసపోవడం, లేకపోతే వాళ్ళు నమ్మిన సిద్ధాంతంలో వాళ్ళు వెళ్ళి ఒక్కొక్కసారి దెబ్బతినడము, ఇవి జరుగుతుంటాయి. ఏంటంటే ఎమోషనల్గా ఎప్పుడు కొన్నా వర్కౌట్ కాదు, ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది. ప్రాక్టికల్గా ఆలోచించగలగాలి. సో ప్రాక్టికల్ విషయాలు వీళ్ళు నచ్చదు. వీళ్ళకి ఏంటంటే ఏ విషయాన్ని పాజిటివ్గా చెప్పండి, నెగిటివ్ చెప్పొద్దు. అది జరుగుతుందని చెప్పండి, జరగదు అది చేస్తే ఇలా అవుతుందని చెప్పొద్దు. అది చేయడానికి ఏమైనా మార్గాలు చెప్పండి, అది మేము చేస్తాం అని. అలాంటి పాజిటివ్ థింకింగ్స్ ఎప్పుడు ఆలోచించినప్పుడు 100% కరెక్ట్, అది అలాగే ఉండాలి. కాకపోతే కలియుగం కనుక కొన్ని విషయాలు ప్రాక్టికల్గా అవసరం. ఎందుకంటే మాకు నచ్చింది మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం అంటానంటే ఆ దూరం ఎంతో తెలియకుండా మనం ఒక అంచనా వేసుకొని వెళ్ళిపోతుంటే ఆ దూరం ఎప్పటికీ తరగదు. వీళ్ళ కష్టాలు కూడా అలాగే ఉంటాయి. సో మీనరాశిలో చాలా వరకు 99% వాళ్ళు ఎమోషన్తో అన్ని నమ్మి అంతా చేసేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఏదైనప్పుడు మనం ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాం మీకు. ఒక ఊర్లో పెళ్ళి అనుకున్న ఒకరు అనుకుంటే మీనరాశి వాళ్ళు ఆ పెళ్లికి అటెండ్ అయినప్పుడు ఆ పెళ్లి కొడుకు ఏదో కట్నం దగ్గర గొడవ వచ్చి అతను పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇంట్లో పెద్దవాళ్ళతో అక్కడ ఉన్న వాళ్ళతో గొడవ. అక్కడ ఫస్ట్ అనుకున్న మాట ఇది, తర్వాత ఇది ఇస్తా అన్న టైంలో ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. సో ఇవ్వలేదు కనుక రేపు చేసుకున్నాక ఇవ్వకపోతే ఏంటి అని చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్లో మీనరాశి వాళ్ళు వెళ్ళి వీళ్ళని ఇద్దరిని బ్యాలెన్స్ చేసి, మీరు థింక్ పాజిటివ్, వీళ్ళు పాజిటివ్ ఆలోచిస్తుందా, మీరు ఎందుకు అలా అనుకుంటారు, ఆ సమయానికి సందర్భం పడలేదు వాళ్ళకి, కానీ అయ్యాక ఎందుకు ఎవరు ఒకసారి మాటిస్తే ఇస్తారు కదా అని మధ్యవర్తిగా వీళ్ళు ఉండి వీళ్ళిద్దరిని బ్యాలెన్స్ చేసి చేసేసుకోమని చెప్పారు. చేసేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆలోచించారో అది జరిగింది. అక్కడ పెళ్ళి అయిపోయిన తర్వాత వీళ్ళు ఇవ్వలేదు. ఏంటి పెళ్ళి అయిన తర్వాత ఇస్తా అని చెప్పిన వాళ్ళు ఇస్తా అని చెప్పి మధ్యవర్తి చేసినప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, వాళ్ళిద్దరికి భద్రశత్రులు ఎవరు, మీనరాశి వాళ్ళు వీళ్ళయ్యారు. ఎందుకంటే ఇప్పిస్తా అన్నవాడు మధ్యలో నించున్నాడు, ఇప్పించలేదు అని ఇతను తిట్టుకుంటూ, మళ్ళీ అతను ఆ మధ్యలో రాకపోయి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తాళి కట్టించేవాళ్ళు, మేము గట్టిగా బెదిరించైనా సరే అనవసరంగా వచ్చి ఇస్తామని చెప్పి మధ్యత్వం ఆ మభ్య పెట్టి ఆపించేసి అది చేపించారని చెప్పేసి ఇక్కడ చేసిన పుణ్యకార్యం గురించి ఆలోచించదు ఎవరు. అయిపోయిన తర్వాత వచ్చిన నెగిటివ్ ఏదైతే ఉందో దాన్ని విలువేశారు. అది చాలా వరకు మీనరాశి వాళ్ళకి ఎప్పుడు అవుతుంటుంది. అది జనరల్గా ఇది చిన్న ఇన్సిడెంట్, నిజంగా జరిగిన ఇన్సిడెంట్. ఇది ఒకరు జరిగింది పాపం. వాళ్ళు చేసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు, చేసుకున్న ఇస్తా అన్న వాళ్ళు బాగానే ఉన్నారు, వీళ్ళిద్దరు కలిసి బాగానే ఉన్నారు. వీళ్ళిద్దరికి ఎప్పటికీ ఒక ఫ్రెండ్లీగా ఉండే అతను ఏ విషయమైనా వెల్ విషర్గా ఉన్న అతన్ని శత్రువుగా చేస్తారు. పైగా ఇతను ఏం చేస్తున్నాడు అనేది ప్రతిరోజు వాళ్ళ వాచింగ్ అనమాట. అంటే వీడు బాగానే ఉన్నాడా, బాగుపడుతున్నాడా, బాగానే సంపాదించేస్తున్నాడా అనే దాని మీద వాచింగ్. ఇక్కడ చేసిన తప్పు ఏంటి, వాళ్ళదే తప్పు కదా, వీళ్ళు తప్పు లేదు కదా. అయినా సరే ఇక్కడ అలాంటి నిందలు మీనరాశి వాళ్ళకి పడుతుంటాయి. సో వీళ్ళు అందుకని ఎమోషన్గా ఎప్పుడు ఏ పని చేయకూడదు, ప్రాక్టికల్ ఆలోచించాలి. అది వాళ్ళు సిద్ధం వాళ్ళు వదిలేసి ఉంటే అది ఏదో తెలియదు. వీళ్ళు మంచితనానికి పోయి చాలా విషయాలు వీళ్ళు అది కోర్ తెచ్చుకుంటారు కొన్ని విషయాలు. అది వీళ్ళకి శత్రువుగా మారుతుంది, కరుసుగా మారుతుంది, శాపాలుగా మారుతాయి. అందువల్ల మీనరాశి వాళ్ళకి ధనం నిలబడకుండా ఖర్చు అయిపోతుంటుంది. సంపాదించలేరు కాదు, సంపాదిస్తారు. ఎప్పటికప్పుడు వాళ్ళకి ఎంత కావాలో అంత వస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే అది నిలబడదు. వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదో ఒక స్థలం కొనాలన్నా అది పెద్ద టాస్క్ అయిపోతుంది వాళ్ళకి లైఫ్లో. సో ఉద్యోగాలు బాగుంటాయి, వ్యాపారాలు బాగానే ఉంటాయి. సో దాంట్లో ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రాశాధిపతి గురువు కనుక
వీళ్ళు మనుషులతో మాట్లాడే విధానం చాలా బాగుంటుంది. ఎవరినైనా చాలా ఈజీగా వాళ్ళ వర్షన్ ఏంటో వీళ్ళు అర్థం చేసుకొని ఆ తత్వాన్ని వీళ్ళు తెలుసుకొని మాట్లాడతారు. వాళ్ళకి ఏం కావాలో అది వీళ్ళు ఇవ్వగలుగుతారు, మాట్లాడగలుగుతారు. కానీ వాళ్ళు వీళ్ళకి చేయాలంటే చేయరు. అది మెయిన్ రాశికి డ్రాబ్యాక్ అది. ఇక వీళ్ళ లైఫ్ మారాలంటే జీవితంలో ఒక్కసారైనా కొంతమంది కొన్ని ఆలయాలకు వెళ్ళిరా నీకు మంచి జరుగుతుంది అంటూ ఉంటారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏ ఆలయానికి వెళ్ళి అక్కడ ఏ కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది? ఖచ్చితంగా మీనరాశి అనగానే మనకి ఇది 12 రాశుల్లో చివరి రాశి. ఈ రాశి మనకి మోక్ష రాశి అంటాం. ధర్మార్థ కామ మోక్షాల్లో మోక్ష రాశి కింద వస్తుంది. ఈ మోక్ష రాశిగా పుట్టిన వాళ్ళు వాళ్ళ జీవితంలో మోక్షానికే ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. అంటే అది మోక్ష జన్మ కనుక ఆ రాశి అంటే లగ్నం రాశి కూడా అయినప్పుడు అది మోక్ష రాశి, మోక్ష జన్మ అంటారు. అంటే మళ్ళీ జన్మ అనేది ఉండదు. అందువల్లే వీళ్ళకి చేయవలసిన కార్యక్రమాలు కానీ చేయవలసిన పనులు కానీ ఎవరు ఊహించినట్టుగా వీళ్ళకి ఎక్కువ పనులు ఉంటుంటాయి. అసలు ఎందుకు ఆ పనులు ఇప్పుడు ఆ పెళ్లికి వెళ్ళి వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యా మాట్లాడేది అంటే అక్కడ ఏదో ఒక రుణం వాళ్ళకి రుణానుబంధం ఉంది. అది మాట వ్యవహారంతో పోవాలి కనుక అక్కడ మాటతో పోయింది. కొంతమందికి డబ్బుతో పోగొట్టుకుంటారు. చాలా డబ్బు ఇచ్చేసి ఇంకా వీళ్ళు మళ్ళీ జీవితంలో వీళ్ళతో మాట్లాడరు. కానీ దానికి కావాల్సిన ధనం అంతా వీళ్ళు ఏర్పాటు చేస్తారు. ఇవి లైఫ్ లాంగ్ వాళ్ళు గుర్తులుగా ఉండిపోతుంటాయి. ఇది మోక్ష రాశి కనుక వీళ్ళు ఏ రోజైనా సరే ఏదైనా చేయాలి అంటే ఎక్కువగా చేయాల్సిన దేవాలయం ఏంటంటే తిరుపతి క్షేత్రం, తిరుమల వెంకటేశ్వర స్వామి, కలియుగ ప్రత్యక్ష దైవం అయినా. సో కలియుగంలో మనం చేసిన ప్రారంభ కర్మలు ఏవైనా పోవాలన్నా, సో ఆ కర్మను తగ్గించుకోవాలన్నా, పుణ్యరాశిని పెంచుకోవాలన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి. ఎందుకంటే ఆయన 7 కొండలు ఎక్కితే 7 జన్మల పాపాలు పోతాయి అంటారు. అలాగే 7 నాటి శని ప్రభావం పోతుంది అంటారు. సో అందుకే 7 కొండలు ఎక్కుతారు అందరూ. సో ఏ క్షేత్రానికి లేదు నా నడక, ఆ క్షేత్రానికి నడుస్తుంటారు. ఎందుకు నడుస్తారు, ఎక్కుతారు అంటే ఎక్కువగా కలియుగంలో ప్రత్యక్షంగా ఉండే దైవం ఆయన మనకి ఏదైనా బాధలు ఉంటే ఈతి బాధలు అంటే మానసిక బాధలు, శారీరక బాధలు, ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి బాధ ఉన్నా పోగొట్టేది ఆ ఒక్క స్వామి. అందుకని ఆ స్వామి దగ్గరికి చాలా మంది తండోలుగా ఈ వేలలో గంటల్లో 2 గంటలైనా 24 గంటలైనా 72 గంటలైనా దర్శనానికి వేచి ఉండి స్వామి దర్శనం చేసుకుంటారు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న శక్తి అటువంటిది. ఒక్కసారి ఆయన దర్శనం చేసుకుంటే మళ్ళీ వీళ్ళకి సమస్య అనేది రాకుండా కాపాడుతుంది. అలాగే మీనరాశి వాళ్ళు 40 పౌర్ణములు చేసుకోవాలి. చేసుకుంటే చాలా అదృష్టం. 40 పౌర్ణములు వాళ్ళు చేసుకుంటే ధనానికి ఏ రోజు ఇంకా తిరుగు లేకుండా డబ్బు సంపాదిస్తారు. ఒక లైఫ్లో సెటిల్మెంట్ అనేది వస్తుంది. ప్రతి పౌర్ణమికి కొండ మీదకి వెళ్ళాలి వీళ్ళు. అలా వెళ్ళగలిగితే వీళ్ళ అదృష్టం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారం, జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారం ఇది. ఓవరాల్ గా మీనరాశి వాళ్ళకి లైఫ్ లాంగ్ రెమెడీతో పాటు ఏ ఆలయానికి వెళ్ళి రావాలనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.